మీకు తెలుసా, క్రైస్తవుడికి మూల ఆధారం బైబిల్. బైబిల్ ప్రతిరోజు బైబిల్ చదవని వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుసేటు. మీకు తెలుసా, బైబిల్ చదవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇక నేను ఈ తాగుడు నేను మానేయలేను, నా వల్ల కాదు అని నేను ఒకవేళ అనుకుంటున్నట్లయితే ఆ తాగుడు బైబిల్ నిన్ను మాన్పించేస్తుంది. ప్రతిరోజు బైబిల్ చదువు, దాని మీద దృష్టి లేకుండా చేస్తుంది. ఇక నేను తాగొచ్చి ఇంట్లో తెలిసి నా రప్స్ చేస్తున్నాను, నా భార్య పిల్లల్ని లేదీస్తున్నాను, కొడుతున్నాను, తిడుతున్నాను, వాళ్ళకి సంతోషం లేదు. నేను తాగొస్తే వాళ్ళకి భయం, ఇంట్లో భయపడుతూ బతుకుతున్నారు, జీవిస్తున్నారు ఆ రాత్రంతా. ఎలా తెలిసి నేను ఈ తప్పు చేస్తున్నాను, ఎలా దీని నుంచి బయటపడాలి నువ్వు అనుకుంటున్నట్లేదు. ఒకవేళ ఈ రోజు నుంచి బైబిల్ చదవడం ప్రారంభించు. ఖచ్చితంగా దాని నుంచి నువ్వు దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా. నేను తాగొచ్చి ఆ తల్లిదండ్రులను తెలిసి బాధ పెడుతున్నాను, తిడుతున్నాను, కొడుతున్నాను, నా నోటుకు వచ్చిన మాట్లాడుతున్నాను. దీని నుంచి ఎలా బయటపడాలి, నా వల్ల అవుతుందా, అసలు ఈ తాగుడు ఎలా మానేయాలి? కరెక్టే, చాలామంది రోజుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఊరు పక్కన పెద్దోళ్ళని అడిగి ఏదో పసరు తాపిస్తారు. అది ఒకవేళ నేను పసరు తాపిస్తే తాగుడు మానేస్తారంటారు. ఆ పసరు తాపించినా కానీ ఒకవేళ నువ్వు తాగుడు మరలా మొదలుపెట్టచ్చు. కానీ బైబిల్ మాత్రం దానికి జోలికి పోకుండా చి అని అసహించుకునేలా చేస్తుంది. ఒకవేళ నువ్వు చూపుళ్ళు ద్వారా నువ్వు పాపం చేస్తున్నట్లయితే, చూపుల్లో నువ్వు మాటికి పడిపోతున్నట్లయితే, చూపులను ఎలా జయించాలో అని నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు బైబిల్ చదువు. తలంపులను నువ్వు విషయంలో నువ్వు ఎలా జయించాలి, పాపిష్ట ఆలోచన రాకుండా ఎలా ఉండాలి, ప్రభువా నన్ను మార్చు ప్రభువా అని అనడం అంటే బైబిల్ తెరిచి ప్రతిరోజు ధ్యానించు. ఆ పాపిష్ట తలంపులు నీలో నుంచి దేవుడు, నీ తలంపుల నుంచి దేవుడు బయటికి నెట్టేస్తాడు. బైబిల్ చదవటం వల్ల మనిషి సంతోషంగా జీవిస్తాడు. ప్రతిరోజు నువ్వు ఎంత ఎక్కువగా బైబిల్ చదివితే అంత పరిశుద్ధంగా జీవిస్తావు, అంత సంతోషంగా జీవిస్తావు, అంత ఆనందంగా జీవిస్తావు, అంత హ్యాపీగా జీవిస్తావు. నీ కుటుంబంతో చాలా హ్యాపీగా గడుపుతావు.